మరొకసారి ఇక పునరుద్ధానపు ఆరాధనకు కూడి వచ్చిన ప్రభు బిడ్డలందరికీ హృదయపూర్వక ప్రేమ వందనాలు చెల్లిస్తున్నాను. హల్లెలూయా. ఈ యొక్క మధ్యాహ్న వేళ వాక్య ధ్యానాంశమై కీర్తనల గ్రంథము 26వ అధ్యాయము 8వ వచనాన్ని నేటి వాక్య ధ్యానాంశంగా చదువుకుందాం. కీర్తనలు 26వ కీర్తన 8వ వచనం. యెహోవా, నీ నివాస మందిరమును, నీ తేజో మహిమ నిలుచు స్థలమును నేను ప్రేమించుచున్నాను. చాలండి. ఈ వాక్యము ద్వారా ప్రభువే మనతో మాట్లాడును గాక. ఆమె చిన్న ప్రార్థన చేసుకుందాం. కృపాసత్య సంపూర్ణుడా యేసయ్యా, నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అల్పుడనైన నన్ను నీ ప్రజలు ఎదుట మరొక్కసారి నిలబెట్టిన విధానం బట్టి నీకే స్తోత్రాలు. మీరే నన్ను నీ ఆత్మతో నింపండి. ప్రతి శత్రుక్రియలన్నింటినీ కోల్చమని ప్రార్థిస్తున్నా. నీ శైలిలో, నీ స్థాయిలో స్వేచ్ఛగా మీరే మాట్లాడండి. కూడి వచ్చిన ప్రతి బిడ్డతో మీరే స్పష్టంగా మాట్లాడి మహిమ మీరు పొందుకోమని ప్రార్థిస్తున్నాం. వాక్యము ధారాళంగా రాకుండా అడ్డుపడుతున్న ప్రతి వాది క్రియలన్నీ మీరే లయము చేయమని ప్రార్థిస్తూ, ఈ మధ్యాహ్న వేళ కూడా నేనే తగ్గుతూ నీ నామాన్ని హెచ్చిస్తూ యేసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి పొందుకుని ఉన్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. యొక్క మధ్యాహ్న వేళ కొద్ది సమయము దేవుని యొక్క మాటలు శ్రద్ధగా వినాలని ప్రభు ప్రేమలో నేను తెలియచేస్తున్నాను. ఈ చదవబడిన లేఖన భాగంలో యెహోవా, నీ నివాస మందిరమును నేను, నీ తేజో మహిమ నిలుచు స్థలమును నేను ప్రేమించుచున్నాను. కీర్తనకారుడైన దావీదు మాట్లాడుతూ ఏమని మాట్లాడుతున్నా అంటే, యెహోవా, నేను నీ నివాస మందిరమును, నువ్వు నివసించే మందిరమును, ఆ మందిరములో నీ యొక్క తేజో మహిమ నిలిచే ఆ స్థలం ఉందే, ఆ మందిరమును నేను ప్రేమించుచున్నాను అని ఆ కీర్తనకారుడు మాట్లాడుతున్న సందర్భాన్ని మనం చూస్తున్నాం. ఈరోజున ఆ కీర్తనకారుడికి ఎలాంటి ప్రేమ ఉందంటే, దేని మీద దేనిని ఆ కీర్తనకారుడు ప్రేమిస్తున్నా అంటే, దేవుని మందిరమును ఆ కీర్తనకారుడు ప్రేమిస్తున్నా అంట. హల్లెలూయా. ఎందుకు ఆయన అంతగా దేవుని మందిరాన్ని ప్రేమిస్తున్నా అంటే, ఆ నివాస మందిరములో అంట ఆయన తేజో మహిమ నిలిచే స్థలం అంట. హల్లెలూయా. అంతగా ఈరోజున సాధారణంగా మనుషులుగా మనము వేటినో ప్రేమించే బిడలంగా ఉన్నాం. మామూలుగా మనమైతే లోకానుసారంగా ఎన్నో వాటిని ప్రేమిస్తూ సాధారణంగా మనం నువ్వు దేనిని ప్రేమిస్తున్నావంటే ఎవరైనా అడిగితే సాధారణంగా బిడలు చెప్తారు, నాకున్న ఆస్తిని నేను ప్రేమిస్తాను, నాకున్న బిడలను నేను ప్రేమిస్తాను, నాకున్న నా వెనుక ఉన్న ఆ యొక్క ఆ పేరు ప్రఖ్యాతులను, నాకున్న ఆ సమస్తమును నేను ప్రేమించుతాను, నా బ్యాంకులో ఉన్న వెండిని, నా బ్యాంకులో ఉన్న బంగారాన్ని నేను ప్రేమిస్తాను అని సాధారణంగా మనుషులుగా మనం ఆ జవాబు చెబుతున్న దినాలు ఉంటాయి. కానీ ఆ కీర్తనకారుడు ఎలాగూ మాట్లాడుతున్నా అంటే, నేను నీ యొక్క నివాస మందిరమును, నీ తేజో మహిమను నిలిచి ఉండే ఆ స్థలాన్ని నేను ప్రేమిస్తున్నానని ఆయన చక్కగా మాట్లాడుతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ మహిమ, ఆ యొక్క తేజో మహిమ అంటే ఆయన ప్రభావమును, ఆయన మహిమను ఎవరు వివరించలేరు, ఎవరు వర్ణించలేనిదిగా ఆయన మహిమ అనేది ఉంటుంది. ఈ రోజున ఆ కీర్తనకారుడు ఆయన మందిరములోనే ఎందుకు నేను ఇంతగా ప్రేమిస్తున్నాను, ఆయన మందిరమును ఎందుకు, ఆయన నివాస స్థలమును ఎంతగా ప్రేమించుచున్నాడు అని మనం గుర్తు ఎరగగలిగితే, అదే 27వ అధ్యాయము 4వ వచనం చూస్తే, ఒక యెహోవా యొద్ద ఒక వరం అడిగి తిని నేను వెదుకుచున్నాను, యెహోవా ప్రసన్నతను చూచుటకును ఆయన ఆలయములో ధ్యానించుటకును నా జీవిత కాలమంతయు నేను యెహోవా మందిరంలో నివసింపగోరుచున్నాను అని అంటాడు. ఆయన ఒక వరం అడుగుతున్నానంట దేవాతి దేవుణ్ణి,
ఏమని? నేను నీ సన్నిధిలో నీ నివాస మందిరమును, నీ యొక్క తేజో మహిమ నిలిచి ఉండే ఆ స్థలమును అంతగా ప్రేమిస్తున్నాను. ఎందుకంటే నిన్ను ఒక వరమును అడుగుతున్నాను. ఎందుకంటే నేను నీ మందిరంలో నేను ఉండాలి. నీ మందిరంలో నేను నీ ప్రసన్నతను చూచుటకు, నీ ఆలయంలో నేను అనునిత్యము ధ్యానము చేసుకుంటకు, నా జీవిత కాలమంతయు నేను నీ మందిరంలో నివాసము చేస్తానయ్యా అని ఆ దేవాది దేవుణ్ణి ఒక వరం అడుగుతున్న సందర్భాన్ని మనం చూస్తున్నాం. ఈ రోజున మనం ఆ దేవుని యొక్క నివాస మందిరమును ప్రేమించే బిడలంగా ఉన్నామా? ఆయన తేజో మహిమ నిలిచి ఉండే స్థలాన్ని మనం ప్రేమిస్తున్నామా అని ఒక్కసారి ఆలోచన చేసుకోవాలి. ఈ రోజున సాధారణంగా ఆ దేవుని యొక్క ఆరాధన అంటేనే ఆ ఆదివారం అంటే భయభక్తులు కలిగి ఏదో భయముతో వచ్చే బిడలుగా ఉన్నారు. ప్రేమతో వచ్చే బిడలు చాలా అరుదుగా ఉంటారు. కానీ దేవుని సన్నిధికి వెళ్ళకపోతే ఏదైనా జరుగుతుందన్న భయముతో వచ్చే బిడలు చాలామంది ఉంటారు. కానీ దేవుని యొక్క ఆ మందిరమును మనం ఎలాగూ ప్రేమించే బిడలుగా ఉండాలి అని ఆ కీర్తనాకారుడైన దావీదు నుండి మనం నేర్చుకోవలసిన బిడలుగా మనం ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన అంటున్నాడు, నా జీవిత కాలమంతయు నేను నీ మందిరంలో నీ ప్రసన్నతను చూస్తానయ్యా. నేను నీ యొక్క ఆలయంలో నేను ధ్యానించుకుంటా నేను బ్రతుకుతానయ్యా అని ఒక వరము ప్రభువుని అడుగుతున్నాడంట. ఆయన నాకే ఆశ లేదు, నీ మందిర ఆవరణంలో గడిపితే నాకు చాలు అని ఆయన బ్రతిమలాడుకుంటున్నా అంట. రోజున ప్రసన్నత అంటే అర్థం ఏంటి? నిర్మలము, ఆ యొక్క మనోహరమైన ఆ యొక్క దేవుని ముఖాన్ని చూస్తే చాలు. దేవుని ముఖము, ఆయన సన్నిధికి వస్తే దేవుని యొక్క ముఖము మనకు కనపడుతుంది, దేవుడు మనకు ప్రత్యక్షమవుతాడు అని ఆ కీర్తనకారుడు తలంచాడు. ఆయన నా జీవిత కాలం అంతా అనునిత్యము నీ ముఖాన్ని చూసుకుంటా నేను ధ్యానం చేసుకుంటా బ్రతుకుతానయ్యా అని ఒక వరం అడుగుతున్న ఒక సందర్భాన్ని మనం చూస్తున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజున మనం ఆయన ఆరాధిస్తున్న బిడలుగా దేవుని ఆలయమును ప్రేమించే బిడలంగా ఉన్నామా? ఆయన నివాసము చేసే మందిరమును మనం ప్రేమిస్తున్నామా? ఈ రోజున ఆదివారపు విశ్వాసులంగా మనం ఉన్నాము. కానీ మరలా ఈ రోజు అవుతుండే మరలా ఆదివారమే మరలా మందిరం మొహం. కానీ మిగతా దినాలు మందిరము మొహం అనేది ఎలా ఉందా పరిస్థితులు? చర్చిలో కనీసం పగలు లైట్ వెలుగుతుందా? లైట్ వెలుగుతున్నా సరే వెళ్ళి ఆపుదామన్న ఆలోచన కూడా లేని విశ్వాసులు చాలామంది లేకపోలేదు. కానీ దావీదు మనలాంటి అలాంటి ఆలోచన లేకుండా దావీదులో ఒకే ఆలోచన ఉందంట. ఏమని? దేవా, నా జీవిత కాలం అంతా నీ సన్నిధిలో నేను ఉంటానయ్యా, నీ ముఖ దర్శనము నాకు చాలయ్యా అని బ్రతిమలాడుకుంటున్నాంట. నీ తేజో మహిమ నాకు కనపడితే చాలయ్యా అని బ్రతిమలాడుకుంటున్న సందర్భాన్ని మనం చూస్తున్నాం. ఈ రోజున ఆ మహిమ, దేవుని యొక్క తేజో మహిమ నిలిచి ఉండే స్థలమే ఈ మందిరం. ఆ తేజో మహిమ నిలిచి ఉండే ఆ స్థలములో మనము గనుక ఆయన సన్నిధికి వచ్చి దేవుని మందిరమును ప్రేమించే బిడలంగా ఉంటే ఆ మహిమ మన జీవితంలో ఎలాంటి కార్యాలు చేసిద్దో కొన్ని మాటలు మనము ధ్యానం చేసుకుని మనం ముందుకు వెళ్దాం. ఇక అప్పటి వరకు ఒక వరం అడిగాడు దావీదు వరం అడిగి, నేను నీ యొక్క ముఖాన్ని చూస్తే చాలు, నీ తేజో మహిమను చూస్తే చాలు అని వరం అడిగితే ఆలయంలో పెరుగుతూ ఆ దావీదు బ్రతకటం ప్రారంభించాడు. ఎప్పుడైతే దావీదు తన యొక్క తేజో మహిమ నిలిచే ఆ స్థలములో కూడి దేవుడిని ఎప్పుడుగా ఆ ముఖ దర్శనాన్ని చూడటం ప్రారంభించాడో ఆ క్షణం నుండి ఆ యొక్క దుఃఖము, ఆ బిడ్డలో ఉన్న దుఃఖము అనేది పోయిందంట. హల్లెలూయా, హల్లెలూయా. అతనిలో ఉన్న బాధలు అనేవి పోయినాయి అంట. హల్లెలూయా. ఎప్పుడైతే దేవుని తేజో మహిమ నిలచే ఆ ప్రదేశంకి వచ్చాడో, ఆ మందిరంలోనికి ఆ కీర్తనకారుడు వచ్చాడో, అతని యొక్క ఆ దుఃఖ దినములన్నీ సమాప్తపరచబడినాయి అని మనం చూస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజున దేవుని తేజో మహిమ నిలిచి ఉండే ఈ మందిరాన్ని మనం ప్రేమిస్తే,
దేవుడు మన పట్ల చేసే కార్యాలు ఏమై ఉన్నాయో మొదటిగా నిర్గమకాండము 16వ అధ్యాయము 10వ వచనాన్ని చూద్దాం. అట్లు అహరోను ఇశ్రాయేలుల సర్వ సమాజముతో మాట్లాడుచుండగా వారు అరణ్యం వైపు చూసిరి. అప్పుడు యెహోవా మహిమ ఆ మేఘములో వారికి కనపడెను. అప్పుడు యెహోవా మోషేతో ఇట్లనెను, నేను ఇశ్రాయేలీయుల సనుగులను వింటిని. నీవు సాయంకాలమున మీరు మాంసమును తిందురు, ఉదయమున ఆహారము చేత తృప్తి పొందుదురు. అప్పుడు మీ దేవుడైన యెహోవాను నేనే అని మీరు తెలుసుకొందురని వారితో చెప్పమనెను. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని తేజోమహిమ నిలిచి ఉండే ఆయన మందిరంలోనికి మనం గనుక వచ్చి ఆయన మందిరమును నిత్యము ప్రేమించే బిడలగా మనం ఉంటే, ప్రతిరోజు ఆయన మందిరంలో కనపడుతూ ప్రతిరోజు ఆయన సన్నిధికి వచ్చి ఆయన ముఖాన్ని మనం చూసే బిడలగా మనం ఉంటే, ఆయన ఎలాంటి కార్యాలు చేస్తాడో మన పట్ల మొదటిగా మనం చూస్తే, మోషే అహరోనులు మాట్లాడుతూ ఉండగానంట అప్పుడు ఆ ఇశ్రాయేలు జనాంగము అరణ్యంలో కొనిపోబడుతూ ఉండగా మోషే నాయకత్వంలో ఆ అరణ్య మార్గములు వారు వెళుతూ ఉండగా ఒక కరువు అనేది ఆ బిడ్డలకు సంభవించింది. అప్పటి వరకు ఐగుప్తులో కావలసిన ఆహారమును కావలసిన మాంసమును వండుకుని ఏది కావాలో అది సమృద్ధిగా తిని ఉన్న దినాలు. కానీ వెళ్తూ ఉండగా మార్గ మధ్యంలో పాలు తేనెలు ప్రవహించు దేశమైన ఆ కానాను దేశము చేరాలనే ఆ భాగంలో వెళ్తూ ఉండగా అరణ్యంలో ఒక్కసారిగా ఆహారం అనేది వారికి దొరకని పరిస్థితి. కరువులో ఉన్నారు, కనీసం ఆకలి కూడా తీర్చుకోలేని పరిస్థితి. వారి ఆ ఆకలి తీర్చుకోలేకుండా ఇక ఆకలి ఎలాగూ తీరుతుందని, ఏంది ప్రభువా మాకు ఈ బాధలు అని మోషే అహరోనుల మీద వారు నడిపిస్తున్న బిడలను నాయకులను తిడుతున్న సందర్భం అంట. ఏంటి మాకు ఈ పరిస్థితి, ఈ దౌర్భాగ్యం ఏంటి? ఆ ఐగుప్తులో ఉన్న చాలు మేము ఏది కావాలంటే ఏ మాంసం కావాలంటే అది వండుకుని తినిన రోజులు ఐగుప్తులో ఉన్నాయి. ఏంటి మాకు ఈ దౌర్భాగ్యపు పరిస్థితి, ఏంటి మాకు ఈ ఆకలి దప్పులు అని సొనగటం ప్రారంభించారంట. ఎలా? అప్పటి వరకు కావాల్సిందంతా తిన్నారు, ఏది కావాలంటే అది కడుపు నిండా తినిన దినాలు. కానీ ఆ కానాను దేశము చేరే ఆ ప్రయత్నంలో వారికంటూ ఒక కరువు దినాలు వారి ముందు నిలబడ్డాయి. వారు ఆ పరిస్థితుల్లో ఏమి చేశారు? సొనగటం ప్రారంభించారంట. హల్లెలూయా. ఆ సొనగటం ప్రారంభించిన ఆ సందర్భాలలో అప్పుడు మోషే అహరోనుల మీద తీసుకువెళ్తున్న నాయకుల మీద తిట్టుకోవటం, వాళ్ళని దుర్భాషలాడటం, మనరాని మాటలు అనటం, ఎప్పుడైతే వారు అట్లా చేస్తున్నారో ఆ సొనగటం అనేది దేవుడికి తెలిసింది. హల్లెలూయా. ఎప్పుడు వారి ఆ మాటలు అనేవి, ఆ సొనిగే మాటలు, గొనిగే మాటలు ప్రభు విన్నాడు. హల్లెలూయా. ఎప్పుడైతే ఆ ప్రభు మాటలు విన్నాడో ప్రభు ఏం చేశాడంటే, ఇందాక చదువుకుందామా, అప్పుడు మోషేతో ఇట్లా నేను ఇశ్రాయేలు సనుగులను వింటిని. నీవు సాయంకాలమున మీరు మాంసమును తిందురు, ఉదయమున ఆహారము చేత తృప్తి పొందురు. అప్పుడు మీ దేవుడైన యెహోవాను నేనే అని మీరు తెలుసుకుందరు అని వారితో చెప్పాను. పైన చూస్తే అట్లు అహరోను ఇశ్రాయేలీయులు సర్వ సమాజముతో మాట్లాడుచుండగా వారు అరణ్యం వైపు చూసిరి. అప్పుడు యెహోవా మహిమ మేఘములోనికి వారికి కనపడేనంట. హల్లెలూయా. అప్పుడు ఆ సనుగుతా గునుగుతా ఉండిన సందర్భాలలో అహరోనును, అదేవిధంగా అహరోను ఇశ్రాయేలుతో సర్వ సమాజములు అరణ్యంలో మాట్లాడుతూ ఉండగానంట, వారంతా ఆ ఇశ్రాయేలులంతా అరణ్యం వైపు చూశారంట. అరణ్యం వైపు చూసిన వెంటనే ఆ మహిమ, దేవుని మహిమ అనేది ఆ మేఘములో వారికి కనబడిందంట. హల్లెలూయా. దేవుని మహిమ వారికి కనపడగా, దేవుడి మహిమ ఆ ఇశ్రాయేలుల జనాంగం అంతా చూసిన ఆ సందర్భంలో ఏం జరిగిందంటే, అప్పటి వరకు ఆకలితో ఉన్న బిడలు ఆ క్షణమందే దేవాతి దేవుడు వారికి
ఉదయకాలమున పరలోక మన్నాను ఆకాశం నుండి కురిపించాడు. సాయంకాలమున పూరేళ్ళ పూరేళ్ళను వారికి ఆహారంగా ఆకాశం నుండి కురిపించాడు. ఈ రోజున మనం ఆరాధిస్తున్న ఆ దేవాతి దేవుని యొక్క తేజో మహిమ నిలిచే ఆయన మందిరమును మనం గనుక ప్రేమిస్తే ఆయన చేసే కార్యము ఏమై ఉందంటే మన అవసరతలన్నీ ఆయన తీరుస్తాడు. హల్లెలూయా. నీ కుటుంబంలో ఏ అవసరత ఉన్నా, నీ బిడ్డల పక్షముగా ఏ అవసరత ఉన్నా ఆయన తన మహిమలో ప్రతి అవసరతను తీరుస్తాడు. హల్లెలూయా. వారికి ఆ ఇశ్రాయేలీయుల జనాంగానికి ఒక అవసరత ఎదురైంది. ఏ అవసరత? వారికి ఆహారము లేని పరిస్థితి, వారు కరువులో ఉన్నారు. కానీ ఆ మహిమ కనపడింది. ఆ మహిమ ఇశ్రాయేలులందరూ చూశారు. ఆ మహిమ చూసినప్పుడు వారికి ఆకాశము నుండి పరలోక మన్నా వర్షము వలె కుమ్మరించబడింది. హల్లెలూయా, హల్లెలూయా. నీవు కనుక ఈ మధ్యాహ్న వేళ ఈ వాక్యం వింటూ ఉండగా ఎంతవరకు దేవుని యొక్క మందిరము అంటే విలువ లేకుండా, దేవునిని మందిరమును ప్రేమించలేని బిడ్డగా నీవు ఉండి నీ అవసరతలు నోచుకోలేని బిడ్డగా ఈ మధ్యాహ్న వేళ వాక్కు వింటున్నావేమో. కానీ నా దేవుడి మధ్యాహ్న వేళ స్పష్టంగా మాట్లాడుతున్నాడు ఏమంటే, వారిని పోషించినట్లే నిన్ను నా దేవుడు పోషిస్తాడు. వారిని పోషించినట్లే నీ కుటుంబాన్ని నా దేవుడు పోషిస్తాడు. వారికి అవసరమైన అవసరతలో వారి అవసరతలు తీర్చిన దేవుడే నీ అవసరతలన్నీ తీరుస్తాడు. హల్లెలూయా. అప్పులన్నీ ఆయనకు తెలుసు. వారికి ఏది అవసరతో ఆయనకు తెలుసు కనుక అవసరతలను ఆ పరలోకపు మన్నాగా కురిపించిన దేవాతి దేవుడు నిన్ను వారిని విడిచిపెట్టని దేవుడు నిన్ను కూడా విడిచిపెట్టక నీ అవసరతలన్నీ ఆయన తీరుస్తాడు. ఎప్పుడు తీరుస్తాడు? మందిరముకు ఆదివారం వస్తే నీ అవసరతలు తీరుస్తాడా? ఎలాగూ కీర్తనకారుడు ఎలాగూ జీవిత కాలం అంతా నీ ముఖాన్ని నేను చూస్తానయ్యా, అదే నాకు భాగ్యము అని ఆ కీర్తనకారుడు ఎప్పుడైతే దేవుని యొక్క తేజో మహిమ నిలిచే ఆ స్థలాన్ని ప్రేమించాడో, నీవు కనుక దేవుని మందిరములో అంటకట్టబడిన వాడవై, అంటకట్టబడిన దానివై నిత్యము దేవుని సన్నిధిలో, దేవుని మందిరములో ప్రార్థన యోధురాలుగా నువ్వు మారగలిగితే నీ ప్రతి అవసరత నువ్వు అడగక ముందే ఆయన తీర్చునుగాక. ఆమేన్. హల్లెలూయా. గట్టిగా చెప్దామా? హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజున ప్రతి మనిషిలో ఎన్నో అవసరాలు. ఏ మనిషిని కదిలించినా నాకు గృహం కావాలి, గృహ అవసరతలు ఉన్నవారు గృహ అవసరతలు, అప్పులు తీర్చాలి అన్నవారు అప్పులు తీర్చే అవసరత. ఇక ఏ బిడను కదిలించినా ఏదో ఒక అవసరత ఈ దినాన ప్రతి బిడలో ఏదో ఒక అవసరత ఉంది. కానీ మన ప్రతి ఆ అవసరత మన ఏది కొరతో దేవునికి తెలుసై ఉన్నది. హల్లెలూయా. ఆ ఇశ్రాయేలీయుల జనాంగానికి ఆకలితో అలమటిస్తున్న సందర్భం ఆయన ఎరిగి ఆయన పరలోక మన్నాను కురిపించాడు కదా. నీకోసం ఆయన కురిపించడా? ఆయన బాహు నీ మీద చాపడా? ఆయన అద్భుతాలు నీ పక్షముగా ఆయన జరిగించడా? నువ్వు చేయవలసింది ఒకటే, దేవుని మందిరంలో నువ్వు కనుక ఆ తేజో మహిమ నిలిచే ఈ స్థలాన్ని ప్రేమించే బిడ్డగా నువ్వు మారాలి. హల్లెలూయా. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 19వ వచనాన్ని చూద్దామా? కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును. హల్లెలూయా. తన ఐశ్వర్యం చొప్పున ఆయన మహిమ ద్వారానే మన యొక్క ప్రతి అవసరతను ఆయన తీరుస్తాడంట. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజున నీ యొక్క అవసరతలన్నీ ఆయన ఎరిగి ఉన్న దేవుడు. నీ ఏ అవసరత కానీ అవసరతలన్నీ ఉన్నా సరే దేవుని తేజో మహిమను ప్రేమించలేని బిడ్డగా, దేవుని యొక్క నివాస మందిరమును ఇంకా దూరము పెడుతూ దేవుని మందిరమును దూరముగా ఉంటున్న బిడ్డగానే నేను ఉన్నావేమో. కానీ నా దేవుడు మాట్లాడుతున్నాడు,
నీ అవసరతలు తీర్చబడాలి అంటే ఆయన నివాస మందిరమును ప్రేమించే బిడ్డగా నువ్వు ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. మాతతో ప్రభు అంటాడు, మాత మాత, ఎందుకు అనేక అవసరాలను బట్టి నువ్వు తొందరపడుచున్నావు? కానీ నీకు అవసరమైనది ఒక్కటే కదా. నీ అవసరత నేను ఎరిగి ఉన్నాను, నేను నీ అవసరతను తీరుస్తాను అని. నిజంగా నీ అవసరతలన్నీ ఆయన తీరుస్తాడు. ఎప్పుడు? దేవుని యొక్క నివాస స్థలమును నువ్వు ప్రేమించగలిగితే, ఆయన తేజో మహిమ నిలిచి ఉండే స్థలములోనికి నువ్వు రాగలిగితేనే ఆ కార్యము చూస్తావు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఒక ఎండు చేపలు అమ్ముకునే ఒక వృద్ధాప్యం ఉన్న ఒక తల్లి ఉందంట. కనీసం వస్త్రాలు కూడా చినిగిపోయిన చీరతో ప్రతిరోజు కష్టపడుతూ అనేక గ్రామాలు తిరుగుతూ ఆ నెత్తిన ఆ ఎండి చేపల బుట్ట పెట్టుకుని ఊరంతా తిరుగుతూ ఎంతో కష్టపడుతూ కష్టపడితేనే ఆమె యొక్క జీవితము గడిచేదిగా ఆమె దినములు ఉన్నాయి. కానీ ఆమె ఒక బలమైన కోరిక ఉందంట, ఒక అవసరత ఆ బిడ్డకు ఉందంట. మనలాగే దేవుని సన్నిధికి ప్రతి ఆదివారం వస్తూ ఆ దినమంతా దేవుని సన్నిధిలో గడుపుతూ పరిచర్య చేస్తూ వెళ్తున్న సందర్భాలలో అవసరతను ఒకానొక దినాన ఎలాగైనా తన దైవజనుడికి చెప్పి ప్రార్థిస్తే, దైవజనుడు ప్రార్థిస్తే ఆ ప్రార్థన విని ఎలాగైనా అవసరత దేవుడు తీరుస్తాడని చెప్పి ఆ దైవజనుడి దగ్గరికి వెళ్ళి ఆ చినిగిపోయిన ఆ చీరతోనే, కనీసము తినటానికి తిండి లేని పరిస్థితుల్లో ఆ ఎండు చేపలు అమ్ముకునే ఆ తల్లి వెళ్ళి ఆ దైవజన్ దగ్గరికి వెళ్ళి అవసరత చెప్పి ప్రార్థన చేయించుకుని వెళ్ళి తమ మరలా సోమవారం నుండి మరలా పనులు చేసుకుంటూ ఉండగా ఎప్పుడైతే ఆ తల్లి అవసరత చెప్పిందో, ప్రార్థన అవసరత, ఆ సేవకునిలో ఒక భారం అనేది కలిగిందంట. ఏంది తల్లి ఇంత వృద్ధాప్యం ముందు ఈ పరిస్థితి ఇలా ఉందా? నిజముగా అవసరత ఉంది, అవసరతను బట్టి ప్రార్థన చేయాలని ఆ భారముతో దైవజనుడు ప్రార్థన చేస్తా మొదలు పెట్టాడు. ప్రార్థన చేస్తూ చేస్తూ ఉండగా కొన్ని దినాలు ప్రార్థన చేశాడు. ఆ కార్యాన్ని బట్టి మరలా ఒక నెల తర్వాత మరలా ఆ యొక్క వృద్ధాప్యం ముందున్న ఆ తల్లి దైవజనుడి దగ్గరికి వచ్చేసి, మందిరంకి వచ్చేసి, అప్పటి వరకు చిరిగిపోయిన ఆ చీరతో కనీసం బట్టలు లేని పరిస్థితుల్లో ఆ యొక్క తల్లి ఉన్న పరిస్థితుల్లో తల మీద ఆ యొక్క ఎండు చేపల బుట్ట పోయింది. ఆ సంతోషముగా నవ్వుతూ దేవుని సన్నిధానానికి వచ్చి దైవజనుడు కలిసి మరలా చెబుతుందంట, నువ్వు నా కోసం ప్రార్థన చేసావయ్యా, ప్రార్థన వినిన దేవుడు ఆయన మహిమలో నా అవసరత అంతా తీర్చాడయ్యా. ఏం అవసరత తీర్చాడమ్మా అని దైవజనుడు అడిగాడంట. అడిగితే అంటుందంట, మొన్నటి వరకు నేను ప్రతిరోజు కష్టపడి నెత్తిన ఆ ఎండు చేపలు బుట్ట పెట్టుకుని ఊరంతా తిరిగి ఊళ్ళు తిరిగి అమ్ముకునేవాడిని. కానీ ఈ రోజున నేను 4 రోడ్ల సెంటర్లో ఒక పెద్ద షాపు తీసుకుని చేపల దుకాణం పెట్టడానికి దేవుడు కృప చూపాడు. నా అవసరతను దేవుడు తన మహిమలో తీర్చాడు. ఈ రోజున ఆయన మహిమ వల్లనే నేను ఈ కార్యాన్ని చూడగలిగాను అని సాక్షిగా బిడ్డ నిలబడిందంట. హల్లెలూయా. నీ చిన్న ఏ సహాయమైనా, ఏ అవసరత నీకున్నా దైవజనుడికి చెప్పి ప్రార్థన పూర్వకంగా అంశమును దేవుని బిడలైన ఆ దైవ సేవకులకు చెబితే, సంఘానికి చెబితే ఆ ప్రార్థన ద్వారా గొప్ప కార్యాలు చూడగలుగుతావు. హల్లెలూయా. ఆ అవసరత ఆయన మహిమలో నుండి ప్రతి అవసరత తీర్చబడుతుంది. హల్లెలూయా,
హల్లెలూయా. రోజున మహిమ వలనే మన అక్కర్లు తీర్చబడతాయి అని ఈ మధ్యాహ్నం వేళ మీ అందరికీ నేను తెలియజేస్తున్నాను. హల్లెలూయా. ఆయన తేజో మహిమ నిలిచే ఈ మందిరము వలనే మనము మన అక్కరలు మన అవసరతలన్నీ తీర్చబడతాయని మీ అందరికీ నేను తెలియజేస్తున్నాను. హల్లెలూయా. హల్లెలూయా. మొదటిగా మనం ఒక మందిరంలోకి వచ్చే బిడల మందిరంను ప్రేమించే బిడల పట్ల దేవుడు ఎలాంటి కార్యాలు చేస్తాడంటే, మొదటిగా మన అక్కరలన్నీ మన అవసరతలన్నీ దేవుడు తీరుస్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. స్వరాలు రావట్లేదా? హల్లెలూయా. బయట వాష్రూమ్ ఫుల్గా వస్తుంది. నేను ముగించినాక మీరు వెళ్తామే ఇవాళ. సరే, మొదటిగా స్వరాలు తెరిస్తే త్వరగా ముగించేస్తాను. మొదటిగా మందిరమును ప్రేమించే బిడలు, ఏ బిడలైతే తేజో మహిమను నిలిచి ఉండే ఈ ప్రదేశాన్ని అనగా మందిరమును ప్రేమిస్తారో ఆ బిడల పక్షంగా దేవుడు చేసే మొదటి కార్యం ఏంటి? నా అవసరతను తీరుస్తాడనండి. నా అవసరతను దేవుడు తీరుస్తాడు. హల్లెలూయా. నిశ్చయముగా మన అవసరతలన్నీ దేవుడు ఇది మొదలుకొని తీర్చునుగాక. ఆమేన్. హల్లెలూయా. రెండవదిగా యెహోషువ గ్రంథము 5వ అధ్యాయము 12వ వచనాన్ని చూద్దాం. ఆ ఆ ఆ ఆ ఆ ఆ చాలండి. అప్పుడు వారిని ఆయన మందిరమును ప్రేమించే బిడల పక్షంగా అవసరతలన్నీ తీరుస్తాడని చెప్పాం కదా. ఆయన ఎంతకాలము తన అవసరతలు మన పక్షంగా మన అవసరతలన్నీ తీరుస్తాడంటే, మనం ఉన్నంత కాలం మన అవసరతలు తీర్చే దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. వారు ప్రయాణించినంత కాలం వారి అవసరతలన్నీ తీర్చాడు. హల్లెలూయా. ఇశ్రాయేలు ఐగుప్తు నుండి కానాను దేశము చేరే ఆ పర్యంతము, ఆ కానాను దేశంలో అడుగు పెట్టే వరకు వారి అవసరతలన్నీ తీరుస్తానే వచ్చాడంట. హల్లెలూయా. హల్లెలూయా. వారు ఎన్ని సంవత్సరాలు ప్రయాణం చేశారు? 40 సంవత్సరాలు. వారి చెప్పులు అరిగిపోలేదు, వారు వస్త్రాలు పాతబడలేదు, మాసిపోలేదు. అలా పోషించిన దేవుడు వారి అవసరతలు తీర్చిని వారిని ఎలాగూ అలా అన్ని సంవత్సరాలు నడిపించాడో మనం ఆరాధిస్తున్న యేసయ్య కూడా మనం ఉన్నంత కాలము మన అవసరతలు తీర్చే దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. 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 రోజున రూత్ అనుకుంటుంది, రూత్ ఏమని అనుకుంటుంది? నాకు భర్త లేడు, నాకంటూ ఆధారం ఎవరూ లేరు, నాకంటూ ఆశ్రయము ఎవరూ లేరు అని రూత్ అనుకుంటున్న పరిస్థితుల్లో రూతును బట్టి ప్రభు అంటున్నాడు ఏమనంటే, సృష్టించిన సృష్టికర్తను నేను నీకు భర్తగా లేనా? నేను నీకు సహాయము చేయకుండా ఉంటానా? నీ అక్కరలు నేను తీర్చకుండా ఉంటానా అని రూతమ్మతో ప్రభు మాట్లాడిన సందర్భాన్ని మనం చూస్తాం. ఈరోజు నీకంటూ ఎవరు ఉన్నా లేకపోయినా, నీ అవసరతలు ఎవరు తీర్చకపోయినా, ఆయన మహిమను కనుక నువ్వు పొందుకోగలిగితే, ఆయన మహిమ నిలిచే స్థలమును నువ్వు ప్రేమించగలిగితే, ఆయన మహిమ వలనే నీ అవసరతలు తీర్చబడితే. హల్లెలూయా. 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 ఈ రోజున రెండవ కార్యాన్ని మనం చూస్తే సంఖ్యాకాండము 14వ అధ్యాయము 10వ వచనాన్ని చూద్దాం. ప్రత్యక్షపు గుడారంలో యెహోవా మహిమ ఇశ్రాయేలులందరికీ కనపడెను. చాలండి. చదవబడిన ఈ లేఖన భాగంలో ఆ ఇశ్రాయేలులందరికీ యెహోవా మహిమ కనపడిందని
చదువుకున్నాం కదా. అసలు ఎందుకు వారికి ఆ మహిమ ఎందుకు కనపడింది అని మనం చూస్తే, ఆ ఇశ్రాయేలును నడిపిస్తున్న నాయకులైన మోషే, యెహోషువను, కాలేబును చంపాలనుకుని ఆ ఇశ్రాయేలులంతా చేతిలో రాళ్ళు పట్టుకుని ఆ రాళ్లతో ఎలాగైనా మోషేను, యెహోషువను, అదేవిధంగా కాలేబును చంపాలని వారు అనుకుంటారు. ఎందుకు? ఆ ముగ్గురు ఏం పాపం చేశారు, ఏం తప్పు చేశారని ఇశ్రాయేలులంతా ఆ ముగ్గురు బిడ్డలను రాళ్ళతో చంపాలని అనుకుంటున్నారంటే, వారికి కొంతమంది అబద్ధం చెప్తూ ఏమని చెప్తారంటే, మీరిక ఇశ్రాయేలు జనాంగం అంతటికి అబద్ధము, కొంతమంది బిడ్డలు ఒక సమాచారాన్ని, చెడు సమాచారాన్ని ఆ బిడ్డలకు తెలియచేశారు. ఏమని? మీరు ఇక పాలు తేనెలు ప్రవహించు ఆ కానాను దేశాన్ని మీరు ఇక చేరలేరు, మీ ప్రయాస అంతా వృద్ధానే, ఇక చేరలేరు అని ఒక చెడు సమాచారాన్ని ఇశ్రాయేలు ప్రజలందరికీ తెలియచేస్తే, ఇశ్రాయేలు ప్రజలంతా సహనాన్ని కోల్పోయారంట. సహనాన్ని కోల్పోయి ఇశ్రాయేలులందరూ ఇక ఎలాగైనా మనల్ని నడిపిస్తున్న వీరిని చంపేయాలని రాళ్ళు పట్టుకున్న సందర్భాలలో చూస్తే, అంతా మిక్కిలి కోపముగా ఆ ప్రజలంతా ఉండిన పరిస్థితుల్లో వారికి చూస్తే, ఇక చదువుదామా 14:10. ప్రత్యక్ష గుడారంలో యెహోవా మహిమ ఇశ్రాయేలులకు కంటికి అందరికీ కనపడను. ఈ రోజున ఆ గుడారంలో ఎప్పుడైతే చంపాలని అనుకున్న ఆ ఇశ్రాయేలు చేతిలో రాళ్ళు ఉన్నాయో, ఎప్పుడైతే చంపాలని వారు అనుకున్నారో, ఆ ఇశ్రాయేలు జనాంగం అంతటికి ఆ యొక్క దేవుని మహిమ కనపడిందంట. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజున ఆయన మహిమ నిలిచే ఆ స్థలములోనికి మనం వస్తే మనము కాపాడబడతాం. హల్లెలూయా, హల్లెలూయా. రెండవదిగా, దేవుని మందిరమును ప్రేమించే బిడలు కాపాడబడతారు. హల్లెలూయా. వారు ఎప్పుడైతే ఇశ్రాయేలు ఆ యొక్క దేవుని మహిమను చూశారో, అప్పుడు ఆ రాళ్ళతో పట్టుకున్న చేతులలో ఆ రాళ్ళు ఉండిన సందర్భాల్లో దేవుని మహిమను చూడగానే ఆ రాళ్ళన్నీ పక్కన పారేశారు. హల్లెలూయా. అప్పుడు దేవుని మహిమ చూడటం వల్లనే ఆ యొక్క మోషే, యెహోషువ, కాలేబులు రక్షించబడ్డారు. అవునా కాదా? ఈరోజున నీ పరిస్థితులు, శత్రువు అనేక విధాలుగా నీ వెంట తరుముతున్నా, అనేక విధాలుగా నువ్వు భయపడుతున్న దినాలుగా నీ జీవితంలో ఎన్నో దినాలు నిన్ను శత్రువు అనేక విధాలుగా తరుముతున్న దినాలు ఎన్నో ఉన్నాయి. కానీ నీవు దేవునిని నివాస స్థలమును, దేవుని నివాస మందిరమును, ఆయన తేజో మహిమ నిలిచే మందిరమును నువ్వు ప్రేమించే బిడ్డగా నువ్వు ఉంటే, ఎంతమంది శత్రువులు నువ్వు వెనక తరిమినా, నీ ముందే ఎంతమంది నిలబడిన శత్రువులు నువ్వు కాపాడబడతావు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆ మహిమే ఆయన బిడ్డలను కాపాడుకుంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఆ మహిమ ఆ యెహోషువ, కాలేబు, అదేవిధంగా మోషే ఆ మహిమ వల్లే కాపాడబడ్డారు. ఈ రోజున ఆ మహిమ నిలిచి ఉండే ఆ మందిరమును నువ్వు ప్రేమించబడితే, ప్రేమించే బిడ్డగా నువ్వు మారగలిగితే, నువ్వు ఎట్టి పరిస్థితుల్లో అయినా అన్ని సందర్భాలలో నువ్వు కాపాడబడతానే ఉంటావు. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు చేస్తున్న ప్రయాణాలలో నువ్వు కాపాడబడతావు. నువ్వు చేస్తున్న వ్యవసాయ పొలముల్లో శత్రువు పొంచి ఉండగా నువ్వు కాపాడబడతావు. నువ్వు ఎటువంటి దారి కాని రాని పరిస్థితుల్లో గుండా నువ్వు వెళ్తున్నా, నువ్వు శత్రువు చేతికి అప్పగించబడకుండా నువ్వు కాపాడబడతావు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజున ఇంకో సందర్భాన్ని మనం చూస్తే, పౌలు ఆయనతో ఉన్న బిడ్డలంతా సముద్రంలో నుంచి బయటకు పడ్డారండి. సముద్రంలో నుండి బయటకు వచ్చి వారు ఒక ద్వీపము, అనగా మనకు ఒక ద్వీపములోనికి వారు పరిగెత్తుకుంటూ వెళ్ళారంట.
దీపములోనికి పరిగెత్తుకుంటా పౌలు తన వెనుకున్న ఆ యొక్క ప్రజలు దీపంలోనికి వెళ్తే ఆ ద్వీపంలో ఉన్న ప్రజలు చలి కాసుకుంటున్నారంట. కొన్ని కట్టెలను వేసుకుని మంట మండించుకుని చలి కాసుకుంటున్న పరిస్థితుల్లో పౌలు ఏం చేశాడంటే కొన్ని కట్టెలను తీసి ఆ మంటలో వేద్దామని ఆ మంటలో వేసేటప్పుడు ఆ మంటలో ఉన్న పాము లెగిసి ఆ యొక్క పౌలు చేతిని కరిచిన సందర్భాన్ని మనం చూస్తాం. కరిచిన సందర్భంలో అక్కడ ప్రజలంతా అనుకున్నారంట ఆ యొక్క యొక్క దేంట్లోకి వెళ్ళారు వాళ్ళు, ద్వీపంలో ఉన్న ప్రజలంతా అనుకున్నారంట వీడి పని అయిపోయింది, ఇక చనిపోతాడు అని, ఆ పాము కరిచింది ఇక బతకడు అని అనుకుంటున్న సందర్భాలలో చూస్తూ ఉన్నారంట. ఏం జరిగింది, కొంతకాలమే, కొన్ని నిమిషాలు వీడు బతుకుతాడు, ఇక నురుగులు కక్కుతాడు, చనిపోతాడు, కుప్ప కూలిపోతాడు అని అనుకుంటున్నారంట. ధర్మదేవత ఉంది, న్యాయదేవత ఉంది. ఆ న్యాయదేవత విన్ని బతికించలేదు, ఎలాగైనా ఈయన చనిపోతాడు అని ఆ యొక్క ద్వీపంలో ఉన్న ప్రజలంతా అనుకుంటున్న సందర్భాలంట. కానీ పౌలు గారు అలాగే చూస్తా, అలాగే వారి ముందు ఉన్నా సరే పౌలు ఎలాంటి హాని అనేది పౌలుకి జరగలేదంట. హల్లెలూయా. ఎందుకు? పౌలును రక్షించింది ఎవరు? దేవత రక్షించలా. పౌలును రక్షించింది ఎవరు? ఆ యొక్క న్యాయ దేవత, ధర్మ దేవత చేతిలో పౌలు లేడు. కానీ పౌలు ఎవరి చేతిలో ఉన్నాడంటే దేవుని మహిమ నిలిచి ఉండే ఆ చేతిలో, దేవుని చేతిలో పౌలు ఉన్నాడు కనుక ఆ కీడైన దరి చేరకుండా ఆ పౌలు తప్పించబడ్డాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజున మనము ఆయన సన్నిధిని, ఆయన మందిరమును ప్రేమించే బిడ్డలంగా ఉంటే శత్రువును మన కాళ్ళ కింద అనగదొక్కే బిడ్డలంగా మనం ఉంటాం. హల్లెలూయా, హల్లెలూయా. ఏ అపాయము మన దరి చేరదు. హల్లెలూయా. మనము కాపాడబడతాం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజున సంఖ్యాకాండము 16వ అధ్యాయము 19వ వచనాన్ని చూద్దాం. కోరాహు ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారం వద్దకు సర్వ సమాజమును వారికి విరోధముగా పోగు చేయగా యెహోవా మహిమ సర్వ సమాజముకు కనపడి, అప్పుడు యెహోవా, మీరు ఈ సమాజంలో నుండి అవతలకు వెళ్ళుడి, క్షణములో నేను వారిని కాల్చివేదుని మోషే అహరోనులతో చెప్పగా వారు సాగిలపడి సమస్త శరీరాత్మలకు దేవుడైన దేవా, ఈ ఒక్కడు పాపం చేసినందున ఈ సమస్త సమాజం మీద నువ్వు కోపపడుదువా అని వేడుకునేది. ఒకసారి చూస్తే కోరాహు, దాతాను, అబీరాము అనే ముగ్గురు కుటుంబాలు కలిసి వారిని నడిపించే నాయకుడైన మోషేకి విరోధంగా జనులందరినీ సమకూర్చారంట. సమకూర్చితే అప్పుడు ఏం జరిగిందంటే, మోషే ఒక్కడే నీతిమంతుడా మన రాజ్యంలో, మనమందరము నీతిమంతులమే, మనకు పరిపాలించే నడిపించే ఆ బాధ్యత మనకు లేదా అని ఆ మూడు కుటుంబాలంతా ప్రజలందరినీ ఒక చోట వ్యతిరేకంగా సమకూర్చారంట. సమకూర్చితే విరోధంగా గుంపును వారు ఆ ముగ్గురు కుటుంబాలు పోగు చేసిన సందర్భాన్ని చూస్తాం. ఆ ముగ్గురు ఆ కుటుంబాలు దేవుని బిడకు వ్యతిరేకంగా పోగు చేయబడిన ఆ గుంపు జనాంగంను పోగు చేసి ఆ యొక్క స్థలములోనికి తీసుకుని వెళ్తూ ఉండగా అక్కడ ఏం జరిగిందంటే, అక్కడ దేవుని యొక్క మహిమ అనేది అక్కడ ఆ జనాంగమునకు ఆ యొక్క నడిపించే నాయకులకు వ్యతిరేకంగా గుంపు జనాంగంను పోగు చేసి తీసుకువెళ్తున్న ఆ ముగ్గురు కుటుంబాల మీద, ఆ మూడు కుటుంబాల మీద దేవుని మహిమ అనేది కనపడిందంట. హల్లెలూయా. దేవుని మహిమ కనపడి ఏమైందంటే భూమి నెరలు విడిచిందంట. హల్లెలూయా. భూమి రెండుగా చీల్చి దేవుని బిడ్డలకు వ్యతిరేకంగా ఏ బిడ్డలైతే ఆ
పన్నాగం చేస్తారో, దేవునికి బిడలకు వ్యతిరేకంగా ఏ బిడలైతే లెగుస్తారో ఆ బిడలు ఆ భూమిలో, ఆ రెండుగా చేల్చబడిన ఆ భూమిలో ఆ కుటుంబం ఆ మునిగిపోయినట్లుగా, ఆ భూమిలోనికి ఆ కుటుంబాలు వెళ్ళిపోయినట్లుగా మనం చూస్తాం. ఈ రోజున మూడవదిగా మన దేవుడు ఎలాంటి దేవుడు అంటే, ఆయన మందిరమును ప్రేమించే బిడల పట్ల ఎలాంటి కార్యము చేస్తాడంటే, మూడవదిగా న్యాయము జరిగించే దేవుడై ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. వారు ఏం చేశారు? వ్యతిరేకముగా వారు గుంపు జనాంగాన్ని పోగేశారు. కానీ ఆ యొక్క ఆ వ్యతిరేకతలో దేవుడు ఎవరైతే దేవుని బిడలకు న్యాయం చేశాడా, అన్యాయం చేశాడా? న్యాయమే చేశాడు. ఈ రోజున నీ పరిస్థితులు ఎలా ఉన్నా, ఎవరికి చెప్పుకోలేని ఆ పరిస్థితులు న్యాయం కోసం నువ్వు ఎదురు చూస్తున్నా, నువ్వు దేవుని మందిరమును ప్రేమించే బిడ్డగా నువ్వు ఉంటే, దేవుని సన్నిధిని తేజోమహిమ నిలిచి ఉండే ఆయన సన్నిధిలోని వచ్చి, ఆయన సన్నిధిలో నువ్వు కనబడి ప్రతి దినము ఆయన సన్నిధిని నువ్వు ప్రేమిస్తే, ఆయన మహిమ నీకు కనబడుతుంది. ఆయన మహిమ, ఆయన ముఖ దర్శనం నీకు కలుగుతుంది. ఆయన ముఖ దర్శనమును నీకు కనుక కలిగితే, ఆయనే నీకు నిర్మలముగా, ఆయనే నీకు ప్రత్యక్షమైతే, ఆయన మందిరంలో నిలిచి ఆ తేజో మహిమ నిలిచే ఈ స్థలములో నువ్వు గనుక ఆయనను ప్రేమించే బిడ్డగా నువ్వు మారగలిగితే, దేవుడికి అసాధ్యమైనదంటూ ఏది లేదు, సమస్తం సాధ్యపరిచేవాడు కనుక నేను తెలుసుకుని దేవునిని ప్రేమించలేని, దేవుని మందిరమును ప్రేమించలేని బిడ్డలుగా ఎంతకాలం ఉన్నాం కనుక, ఇక్కడైనా దేవుని యొక్క మందిరము అంటే దేవునిని తేజో మహిమ నిలిచే స్థలమని ఈ మధ్యాహ్న వేళ ప్రభు మాట్లాడి ఉండగా, దేవుని మహిమ కనుక మనం పొందుకోగలిగితే, ఆ మహిమను మనం చూడగలిగితే, మొదటిగా మనము మన అవసరతలు తీర్చబడతాయి, రెండవదిగా మనము కాపాడబడతాం, మూడవదిగా మనకు న్యాయము జరుగుతుంది. హల్లెలూయా. ఇప్పటి వరకు ఎవరి చేతిలో బందీగా నువ్వు ఉన్నా, ఆయన మందిరమును ప్రేమించే బిడ్డగా నువ్వు మారగలిగితే, ఆ బందీల చేతిలో నుండి దేవుడు నిన్ను విడిపిస్తాడు. హల్లెలూయా. నీకు స్వాతంత్రమును ఆయన కలుగ చేస్తాడు. హల్లెలూయా. నీకు న్యాయము తీర్చే దేవుడుగా నా దేవుడు ఉంటాడు. హల్లెలూయా. ఈ యొక్క ఉదయకాల వేళ విన్న వాక్యమును బట్టి ఇంతవరకు దేవుని యొక్క మందిరము వైపు చూడలేని బిడ్డగా నువ్వు ఉన్నావు. కానీ దేవుని యొక్క వాక్యము విని ఉండగా ఇకనైనా ఒక తీర్మానంలోనికి వచ్చి, దేవుడిచ్చిన 24 గంటలలో నీకు సమయము తోచినది ఎంత తోస్తే అంత, నేను ప్రతిరోజు నీ మందిరమును ప్రేమించి నీ మందిరంలో నేను కనబడతానయ్యా, నీ తేజో మహిమ నిలిచే స్థలాన్ని నేను ప్రేమిస్తానయ్యా, కీర్తనాకారులాగా నా జీవిత కాలమంతయు నీ మందిరంలో నేను ధ్యానించుకుంటా నేను బ్రతుకుతానయ్యా, అదే నాకు చాలు. నేను, నా పిల్లలు, నా కుటుంబము కాపాడబడతాము, మా అవసరతలన్నీ తీర్చబడతాయి, మాకు న్యాయం జరుగుతుంది అని విన్న వాక్యాన్ని బట్టి ఒక తీర్మానం చేసుకుని ప్రతిరోజు ఆయన మందిరంలో మనం కనబడితే, మనము చేసే కొన్ని నిమిషాల ప్రార్థన అయినా దేవుని మందిరంలోకి వచ్చి, అది మనకు అక్కరలు తీర్చేదిగా, కాపాడబడే ప్రార్థనగా, న్యాయము తీర్చే ప్రార్థనగా ప్రార్థన ఉంటుందని నువ్వు గమనించి, ఇకనైనా దేవుని మందిరంలో కనపడాలనే ఆశతో దేవుని యొక్క పాదాలు పట్టుకుందాం. దేవుని మాటలు దీవించి ఆశీర్వదించి మన వేడుకల్లో ఫలభరితంగా మార్చునుగాక. ఆమేన్. ఎవరికి వారు మోకరించగలిగిన వారంతా మోకరించి ఆకాశం వైపు చేతులెత్తి, ఇంతవరకు దేవుని యొక్క మందిరం వైపు చూడలేని బిడ్డగా నువ్వు ఉన్నావు. ఆదివారం వచ్చి ఆదివారం మరలా దేవుని మందిరంలో కనపడే బిడ్డగా